చేసినవాడు నాతో ఉన్నాడు, ఆశ్చర్యంగా నన్ను నడిపిస్తున్నాడు. పునరుత్థానుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియపరుచుకుంటున్నాను. మీరందరూ క్షేమంగా, ఆశీర్వాదంగా, సుఖముతో, బలముతో, సంతోషంగా ఉన్నారని ఆశిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ పరిచర్య కేవలం విశ్వాసముతో జరుగుతుంది కాబట్టి మీ అందు సహాయం చేసి పరిచర్యను ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాను. ప్రతి బుధవారం సాయంత్రం 7 గంటలకి కుటుంబం గురించి మాట్లాడడానికి దేవుడు నాకు ప్రేరేపించారు. యేసులో ఎదిగే కుటుంబం, యేసులో ఎలాగ ఎదగాలి, ఈ రాకడన అంత్య కాలంలో పిల్లలు ఎలాగ జీవిస్తున్నారు, భార్యాభర్త ఎలాగ దేవుళ్ళు ఎదగాలి, వాళ్ళ జీవితం ఎలాగ గడపాలి, అలాగనే వృద్ధాప్యంలో ఉన్న వారికి దేవుని యొక్క ఆలోచన ఏంటి, యవన పిల్లలకి దేవుని యొక్క ఆలోచన ఏంటి, చిన్నపిల్లలు దేవుళ్ళు ఎదిగే క్రమాన్ని ఎలాగ నేర్చుకోవాలి అని, అన్యోన్య దాంపత్యం కలిగిన జీవితం దేవునికి తగినట్లు ఎలాగ జీవించాలి అని కొన్ని మాటలతో మీ ముందుకు వచ్చి ఉన్నాము. దేవుడు ఆశీర్వదించును గాక. ఈ కార్యక్రమం మీ కుటుంబానికి ఎంతో ఆశీర్వాదకరం. దేవుడు అత్యధికమైన మహిమతో, కృపతో, శక్తితో మిమ్మల్ని నింపపోచున్నారు. ఆమేన్. ఈ కార్యక్రమం ద్వారా మీ కుటుంబమును ఎలాగ కట్టుకోవాలో అది నేర్చుకోబోతున్నారు. మీ పిల్లల చదువు, మీ పిల్లల ఆరోగ్యం, జీవన విధానం గురించి చెప్పబోతున్నాము. ఆమేన్. దేవుడు ఆశీర్వదించును గాక. ఈరోజు ఇప్పుడు ఒక జస్ట్ ఇంట్రొడక్షన్ మాత్రం చెప్పాను. ఇంకా రాబోతున్న దినములో కొన్ని వీడియో రూపంలో ఎలాగ జీవించాలి, ఎలాగ ఎదగాలి దేవుల్లో, ఈ రాకడ సమయంలో ఎలాగ చిత్తపాటు కలిగి ఉండాలి, ఎలాగ జీవించాలి అని యోషువ 24:15 చెప్పబడుతుంది. యెహోవాను సేవించుట నీ దృష్టికి కీడని తోచిన ఎడలా మీరు ఎవరిని సేవించదరో, నది అద్దరిని పితరులు సేవించిన దేవతలను సేవించదరో, అమోనియన దేశమున నివసించుచున్నారే వాళ్ళు దేవతలను సేవించదరో, నేడు మీరు కోరుకొనుడి, మీరు ఎవరిని సేవింపకోరుననో నేనును నా ఇంటి వారు అయితే యెహోవాను సేవించదాం. ఫాదర్ గారు ఇలా పాడారు, నేను నా ఇంటి వారు నిన్నే సేవించేదం, నీకై జీవించేదం, నీ నామము ప్రకటించేదం. దేవుని సేవించిన కుటుంబముగా మనము మారబోతున్నాము. సేవించే కుటుంబముగా మనము పోటాపోటీ మధ్యలో ఉన్నాము. అనేక విగ్రహములు, స్తోత్రం, మన ఎదురుగా ఇండియా అంతా విగ్రహం నిండిపోయిన ఇండియాలో అల్లజడులు, కలవరాలు, పావములు, తాగుడు, పలాని మధ్యలో క్షణం ఎలాగ మనము దేవుని యొక్క అడుగుజాడలందు నడుచుకోవాలి అని మనం బైబిల్ ద్వారావే మనకు నేర్చుకోగలం. యోషువ చెప్తున్నారు, అమోరియలు దేవతలను మీరు సేవిస్తున్నారు, కానీ మీరు ఎవరైనా సేవించినా పర్వాలేదు, మీరు ఎవరైనా సేవించుకోండి, కానీ నేను నా ఇంటి వారం అయితే యెహోవానే సేవించదాం. ఆమేన్. ఒక సవాల్ విసిరిన ఒక వాగ్దానం, ఒక ప్రతిజ్ఞ మనం ఉండి కలిగి జీవించాలి. ఇప్పుడు ఎలాగే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత, ఎంపీ అయిన తర్వాత స్తోత్రం ఒక ప్రతిజ్ఞ చేసుకుంటున్నారో, అలాగనే మనము కూడా పదవి స్వీకరణ ప్రమాణం చేసుకుంటున్నామో, అదకంటే మనము దేవుల్లో స్ట్రాంగ్ కోల్డ్గా ఉండాలి, దేవుల్లో లీనమై ఉండాలి. ఎంతవరకు స్ట్రాంగ్గా, ఒక సహోదరి హైదరాబాద్లో ఉన్నారు, ఆ సహోదరి హస్బెండ్ రక్షణ పొందలేదు, కానీ ఈ సిస్టర్ మాత్రం దేవుని బాగా స్ట్రాంగ్ కోల్డ్ బాగా నమ్ముకున్నారు.
స్థిరంగా నమ్ముకున్నారు, చర్చికి వెళ్తున్నారు. చర్చికి వెళ్ళడానికి ఆటంకాలు లేదు కాబట్టి చర్చికి వెళ్తున్నారు. ఈ సిస్టర్ ఎన్నోసార్లు తన హస్బెండ్ చెప్పారు, పూజ చేయాలి, పూజ సామాగ్రి అన్నీ క్లీన్ చేయాలి అన్నప్పుడు, నేను యెహోవాని నేను ఆరాధిస్తున్నాను. స్ట్రాంగ్ కోల్డ్గా ఆ సిస్టర్ ఉన్నారు కాబట్టి సిస్టర్ గారు హస్బెండ్ పిల్లలు దేవుడు నమ్ముకొని ఆలయానికి వెళ్తున్నారు. మీరు ఎవరిని ఆరాధిస్తున్నారన్నది తెలుసుకోవాలి. ఫస్ట్ మన ఏదో ఒక బొమ్మని ఆరాధించుకోలేదు, ఏదో మోసుకున్న వారిని మనం ఆరాధించలేదు, ఏదో తీసుకొని వచ్చిన దేవుని ఆరాధించలేదు. ఆకాశములో కూర్చొని భూమిలో బాధపీడం పెట్టిన దేవుని ఆరాధిస్తున్నాం. అలాగనే మన కోసం రక్తం కాచిన దేవుని ఆరాధిస్తున్నాం. మన కుటుంబంలో అద్భుతం చేసి జీవం, సుఖం, ఆరోగ్యం, ఆక్సిజన్, అలాగనే మనకు ఆహారం ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, వస్త్రం ఇచ్చి మనల్ని ఇప్పటి వరకు నడిపించిన దేవుని ఆరాధిస్తున్నామన్నది మరచిపోకండి. ఆమేన్. ఈరోజు యోషువ లాగే మీరు ఛాలెంజ్ విసురుడి. హల్లెలూయా. ఎలాగే? నేను ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి దేవుడు? గొప్ప దేవుడు. నేను ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి దేవుడు? ఆయన స్తోత్రం నన్ను నడిపించిన దేవుడు. ఒకవైపు మీరు అమోనియర్ని, వారు దేవతలని ఆరాధించినా సరే, మేమైతే నేను నా ఇంటి వారు యెహోవాని ఆరాధిస్తున్నామని ఎంతో గర్వంగా, ఎంతో ధైర్యముగా, ఎంతో భీకర శబ్దముతో ఆయన చెప్తున్నారు. ఆమేన్. మీరు కూడా దేవుని స్ట్రాంగ్గా పట్టుకొని మీరు దేవుని ఆరాధించుడి. యోషువ లాగా మీలో ఎంతమంది చెప్పబోతున్నారు? ఎంతమంది అలాగే చెప్పడానికి సామర్థ్యం కలిగి ఉన్నారు? ఎంతమంది అలాగే మోకరించిన ప్రార్థనాత్మతో చెప్పబోతున్నారు? మీ బంధువుల మధ్యలో, మీ చుట్టాల మధ్యలో, మీ దేశస్థుల మధ్యలో మీ ఒక్కరే దేవుడు నమ్ముకున్నా సరే, నేను ఆరాధించిన దేవుడు జీవం గల దేవుడని ఎంతమంది చెప్పగలుగుతున్నారు? హల్లెలూయా. చూస్తున్న మీరు చెప్పగలుగుతారా? మీకు దేవుడు అద్భుతం, ఆశ్చర్యం, విడుదల దేవుడు చేసి ఉన్నారు. ఆమేన్. ఈరోజు ప్రియమైన బ్రదర్ అండ్ సిస్టర్, మీ కుటుంబం దేవుని ఆరాధించాలి. ఉదయకాలం దేవుని స్తుతించాలి. మధ్యాహ్నంలో మీరు ఆఫీసులో ఉన్నా, ఇంటిలో ఉన్నా దేవునికి కృతజ్ఞత చెల్లించండి. ఓ స్తోత్ర. ఈవినింగ్లో, రాత్రి కాలమున ఆయన ధ్యానంలో ఉండి చూడండి. ఈ కుటుంబం దేవుల్లో ఎదిగే కుటుంబంగా మీరు మార్చబడతారు. దేవుల్లో బలంగా కట్టబడిన కుటుంబంగా మీరు మార్చబడతారు. ఎవరు స్తోత్ర ఏ మాటలు చెప్పినా దాని గురించి పట్టించుకోకండి. నిజాదిగా చెప్తున్నాను, మన దేవుడు గొప్ప దేవుడు. హల్లెలూయా. గర్వంగా చెప్తున్నాను, చాలా గంభీర శబ్దంతో చెప్తున్నాను. మన దేవుడు మిమ్మల్ని పోషించి, నడిపించి, మీకు ఆహారం ఇచ్చి, ఆక్సిజన్ ఇచ్చి, కృప ఇచ్చి, చదువు ఇచ్చి, జ్ఞానం ఇచ్చి, బుద్ధి ఇచ్చి, ఇప్పటి వరకు ఆయన దారిలో నడుచుకున్నట్లు ఇంకా మిమ్మల్ని హెచ్చించడానికి యోషువలాగా ఒక సవాల్ విసిరండి. ఆమేన్. మీ పిల్లలకి మాదిరిగా జీవితం చూపించండి. మోడల్ లైఫ్. దేవుడు రాపోతున్న దినంలో ఒక్కొక్క కార్యముగా యేసులో ఎదిగే కుటుంబం గురించి ఒక్కొక్క అంశంగా నేను చెప్పుకొని వస్తాను. జాగ్రత్త కలిగి వినండి. మీ కుటుంబం కొరకు నేను పట్టుదల కలిగి ప్రార్థన చేస్తాను. ఈరోజు కూడా సెప్టెంబర్ 15 నుండి అక్టోబర్ 24 వరకు 40 రోజులు ఉపవాసం ఉంటున్నాను. మీ కుటుంబం కొరకు నేను ప్రార్థన చేయడానికి నేను, నా బృందము మీ కొరకు వేచి ఉన్నారు. సంప్రదించండి, కాల్ చేయండి, ట్యాక్సీ చేయండి, కమాండ్ చేయండి. మీ స్తోత్రం, మీ ప్రార్థన విజ్ఞాపనములు మాకు తెలియపరచండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తారు. ప్రార్థిస్తామా? పరలోకపు గొప్ప తండ్రి, దైవమానికి వేలాది వేల స్తోత్రం అయ్యా. ఈరోజు మొదలుకొని ప్రారంభించిన ఈ యేసులో ఎదిగే కుటుంబం గురించి ప్రతి బుధవారం మీరు నడిపించబోతుడానికి స్తోత్రాలు తండ్రి. ఆశీర్వదించండి ప్రభువా. పిల్లలకు మంచి ఆరోగ్యం, స్వస్థత, విడుదల, కుటుంబంలో శాంతి, సమాధానం, సంతోషం. అయ్యా చిన్నపిల్లలు
స్తోత్రం మంచి ఆరోగ్యం, వారి స్తోత్రం చదువుతున్న పిల్లలకి మంచి జ్ఞానం, వివేకం, బుద్ధి, అలాగే యవన బ్రదర్స్కి సిస్టర్స్కి వాళ్ళ యవనమును కాపాడుకోవడానికి దైవ భయం, హల్లెలూయా, భక్తి దయచేయండి. వృద్ధాప్యంలో ఉన్న మా స్తోత్రమయ్యా తల్లిదండ్రులని దేవుడా ఆశీర్వదించండి నాదా. ప్రతి ఒక్క హల్లెలూయా వ్యక్తుల్ని దేవుడా పేరు పేరుగా వ్యక్తిగా ఆశీర్వదించండి. రోగములో, వ్యాధిలో, పల విధమైన దుఃఖములో, హింసలో, అప్పులు, బాధల్లో, కుటుంబ సమస్యల్లో ఎవరెవరలా వీక్షిస్తున్న వారు వేదనతో ఉన్నారు స్వామి, ఇప్పుడే వారిని కట్టండి, కాపాడండి, విడిపించండి, స్వస్థత దయచేయండి. నీ అలా చేయబోదానికి స్తోత్రాలు తండ్రి. మమ్మల్ని తగ్గిస్తున్నాము తండ్రి. హల్లెలూయా, మిమ్మల్ని హెచ్చిస్తున్నాము. నజరేయుడైన యేసుక్రీస్తు నామములు ప్రార్థించి ప్రతిమాడి వినయముతో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవిస్తారు. ప్రతి బుధవారం ఇలాంటి అంశాలతో నేను మాట్లాడుతున్నాను. వీక్షించండి, వినండి, అందరికీ షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా.